చెప్పింది ఫస్ట్ హాఫ్. ఇది సెకండ్ హాఫ్. క్వెషన్స్ నోట్ చేసుకోండి. లింగస్వామి అన్న చాలా చక్కగా పెన్ను, పేపర్, బుక్ పెట్టి నోట్ చేసుకుంటా ఉన్నారు. అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని ప్రతి పాయింట్‌ని గూడా. సో, థాంక్స్ అండి. అదే విధంగా కుడ్ యూ ప్లీజ్ టెల్ ద బ్రాంచెస్ ఇన్ తెలంగాణ? తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా లాస్ట్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మీకు డిస్కస్ చేయబడుతుంది. ఆంధ్రాలో ఎక్కడున్నాయి? తెలంగాణలో ఎక్కడున్నాయి? మిగిలిన స్టేట్స్‌లో ఎక్కడ ఉన్నాయి? సో, ఎన్ని సంవత్సరాలయింది? ఇయన్నీ పెట్టి గూడా మన ఫౌండర్స్ ఎక్స్‌క్లూజివ్‌గా మన ఫౌండర్స్ రీసెంట్‌గా నేను బ్రాంచ్ మేనేజర్స్ ఫోన్ నంబర్ ఇస్తే వీళ్ళందరూ వెళ్లి బ్రాంచ్‌లో మాట్లాడి సో, చాలా మంది కూడా ఫీల్డ్ ఆఫీసర్‌లయ్యారు. సో, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 20 మినిట్స్ ఓకే. ఇప్పుడున్న కాన్సంట్రేషన్‌తో ఫోకస్ చేయండి. బిఫోర్ దట్ ఏంటంటే అది ఇంతకుముందు మన నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 5 సెక్టార్స్ ఉంటాయండి. ఈ 5 సెక్టార్స్ లో మనం ఉన్నాము అంటే మనం గాని మన డబ్బు గాని సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నట్టే. ఆ 5 సెక్టార్లు ఏంటంటే మొదటిది ఆర్బీఐ, తర్వాతది ఐఆర్డిఏ, తర్వాత సెబీ, తర్వాత ఎన్బిఎఫ్సి అంటే బజాజ్ అండ్ శ్రీరామ్ కూడా ఎన్బిఎఫ్సి లో ఉంటాయి. వాటిని కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు 100% సెక్యూర్ గా పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ముందస్తుగానే లోన్ ఇస్తారు కాబట్టి వీళ్ళ డబ్బే కస్టమర్ల దగ్గర ఉంటుంది. సో ఆర్బీఐ, ఐఆర్డిఏ, సెబీ, ఎన్బిఎఫ్సి అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ 5 సెక్టార్లో మనం ఉన్నాము అంటే మన డబ్బు మనము సురక్షితంగా ఉన్నట్టే. దీంట్లో ఇప్పటి వరకు ఎత్తేసిన సంస్థలు చాలా ఉన్నాయండి. పేర్లు చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్, సిరిగోల్డ్, వెల్ఫేర్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, ఫీర్లెస్ సంథింగ్ పోల్స్ ఇట్లాంటి చాలా పిఎస్సిఎల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 సెక్టార్లలో ఉండవు. ఎందుకంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్. ప్లస్ వాళ్ళకి లోన్స్ ఇచ్చే రైట్స్ ఆర్బీఐ ఇవ్వదు. కాబట్టి వాళ్ళు లోన్లు ఇవ్వరు. వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇచ్చే వ్యక్తులు కాదు. ఇక్కడ మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంటే అక్కడ ఒక ఏరియాలో మీ ఏరియాలో ఒక 50 లక్షలు వచ్చింది అనుకోండి. ఆ 50 లక్షల రూపాయలని అక్కడే ఇవ్వడం జరుగుతుంది. అది లోన్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆర్బీఐ నామ్స్ ఉన్నాయో అదే విధంగా ఆర్బీఐ నామ్స్ ప్రకారము మనం వర్క్ చేస్తుంటాం. దాంతో పాటు మన ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ బుక్ ఈ ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్ కూడా పాటిస్తూ మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 5 సెక్టార్లలో మనము ఎంఎస్సిఎస్ సెక్టార్ లో ఉన్నాం అంటే 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఎవరి గైడ్ లైన్స్ లో ఉన్నాం? ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉన్నాం. సో సేఫ్ అండ్ సెక్యూర్. ఇప్పుడు మీకు మీరు దీంట్లో వర్క్ చేస్తే ఇలాంటి మన సేఫ్ అండ్ సెక్యూర్ సంస్థలో వర్క్ చేస్తే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్తాను. బిఫోర్ దట్ కస్టమర్ కి ఇక్కడ అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. లోన్స్ ఉన్నాయి, మంచి వడ్డీ వస్తుంది, సివిల్ స్కోర్ లేకుండా లోన్ తీసుకోవచ్చు అండ్ వాళ్ళు అన్లిమిటెడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి 5 రకాల బెనిఫిట్స్ ఎక్కడా లేనటువంటి ఒక 5 రకాల బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే మన దగ్గర వర్క్ చేయడం చాలా ఈజీ. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఉంటాయండి. ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి, కానీ ఇన్సూరెన్స్ చేసే వ్యక్తులు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి సబ్జెక్ట్ ఏదైనా చెప్పాలంటే వాళ్ళు కనీసం టైం కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదా, నేను ఎప్పుడో చనిపోతే వచ్చేటువంటి బెనిఫిట్స్ నాకు ఎందుకు అని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కానీ అదే ఒక లోన్ ఇస్తామని మనం వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి అంటే వాళ్ళు బ్యాంక్ అంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పర్సనల్ గా కానివ్వండి. వీళ్ళు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ లో వర్క్ చేయడం కంటే లోన్ సెక్టార్ లో వర్క్ చేయడం చాలా డెడ్ ఈజీ అని చెప్పడానికి చెప్తున్నాను. సో మరి ఇలాంటి ఈజీగా వర్క్ చేసేటువంటి మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ గా ఎంటర్ అయితే మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్తాను. ఇప్పుడు మొదటగా ఒక ఎగ్జాంపుల్, ఒక ఫీల్డ్ ఆఫీసరు ఒక 1 ఇయర్ కాలం పాటు మన సంస్థతోటి అటాచ్మెంట్ గా ఉండి వర్క్ చేస్తే ఇతను నెలకి మామూలుగా ఒక 10 అకౌంట్లు 20 అకౌంట్లు చిన్నవి ఒక 2,000 రూపాయలు ఓపెన్ చేసుకోగలడు. ఒక నెలకి ఒక 1 ఇయర్ కాలం పనిచేస్తే ఒక 100 అకౌంట్లు 200 అకౌంట్లు ఈజీగా డెడ్ ఈజీగా చేయగలడు. కానీ మనము ఒక 1 ఇయర్ కి ఒక 2,000 రూపాయల అకౌంట్లు ఒక 50 చేశాడు అనుకుందాం. ఇది ఒక ఫీల్డ్ ఆఫీసర్ నెలకు 4, వారానికి ఒక్కటి 7 రోజులకు ఒక ఆర్డీ, చిన్న ఆర్డీ 2,000 చేశాడు అనుకున్న సంవత్సరానికి ఒక 50 ఆర్డీలు చేస్తాడు. మరి 50 ఆర్డీలు 2,000 రూపాయలు చేసినందుకు ఇతనికి ఎంత బెనిఫిట్ సంస్థ ఇస్తుంది అంటే 2,000 ఇంటూ 50 అంటే ₹1,00,000 బిజినెస్ ఈ ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా సంస్థకు జరిగింది. కాబట్టి
ఈ ఈ చేసినటువంటి ఫీల్డ్ ఆఫీసర్కి ఎంత మనము కమిషన్ ఇస్తామంటే ఈ 2000 రూపాయల ఆర్డి 7 సంవత్సరాల కాలం పాటు కస్టమర్ కడతాడు కాబట్టి 7 సంవత్సరాల కాలం పాటు మనం ఈ ఫీల్డ్ ఆఫీసర్కి మనము కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తామంటే ₹1,00,000కి 10%, అంటే ఈ 7 సంవత్సరాలు 84 నెలలు ప్రతి నెల వీళ్ళకి 84 నెలలు ప్రతి నెల 6వ తేదీన వీళ్ళకి కమిషన్ రావడం జరుగుతుంది. సో మనము ఫీల్డ్ ఆఫీసర్కి మన సొసైటీ బ్యాంక్లోనే ఒక సేవింగ్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 0 బ్యాలెన్స్ అకౌంట్. జాయిన్ అయ్యేటువంటి వ్యక్తికి మనం ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాం మన దగ్గరే, ప్లస్ వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. బయట ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ అండ్ సేవింగ్ అకౌంట్ ఇస్తాం. వీళ్ళకి మినిమము వీళ్ళు 1000 రూపాయలతో జాయిన్ అవుతారు. ఫీల్డ్ ఆఫీసర్ అనే వ్యక్తి వీళ్ళకు ఒక బాండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ కొన్ని బ్రౌచర్స్ ఇస్తాము, ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా ఫీల్డ్ ఆఫీసర్కి వీళ్ళు మార్కెట్లోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అన్ని కూడా క్లియర్గా వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తూ వీళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ గురించి ఇలాంటి అన్ని కూడా ఐడి కార్డ్ కానీ మిగతా బ్యాంక్ పాస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 2000 రూపాయల ఆర్డీలో ఒక 50 కట్టేయడం చాలా సులువు. ఒక ₹1,00,000 బిజినెస్ మీద వీళ్ళకి 84 నెలలు కమిషన్ వస్తుందని చెప్పాను కదా. దాంట్లో మొదటి సంవత్సరం 12 నెలలు ఎంత వస్తుందంటే 10% వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతి నెల 10%. ₹1,00,000 10% అంటే నెలకు 10,000 చొప్పున 12 నెలలు రావడం జరుగుతుంది. అంటే 10,000 ఇంటూ 12 నెలలు అంటే 1,20,000 మొదటి సంవత్సరం వస్తుంది, మొదటి 12 నెలలు. మరి ఈ ₹1,00,000 బిజినెస్ రెగ్యులర్ గా మంత్లీ చేయనవసరం లేదండి. రెగ్యులర్ గా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేశాడు అతను 2,000 ఇంటూ 50 అంటే ₹1,00,000 చేశాడు కాబట్టి ఇవి ప్రతి నెల ఈ విధంగా 7 సంవత్సరాలు 84 నెలలు ఇదే రినివల్స్ ₹1,00,000 వస్తుంటాయి కాబట్టి దాని మీద వచ్చే కమిషన్ నేను చెప్తున్నాను. జస్ట్ 50 ఆర్డీల మీద మాత్రమే వచ్చే కమిషన్. మొదటి సంవత్సరం 10% అంటే 12 నెలలు 1,20,000 వస్తుంది. రెండో సంవత్సరం 7% అంటే 1,00,000లో 7% అంటే ₹7,000 చొప్పున 12 నెలలు వస్తుంది, 84,000 వస్తుంది. మూడో సంవత్సరము 6%, 1,00,000లో 6% అంటే 6,000 ఇంటూ 12 నెలలు 72,000 రావడం జరుగుతుంది. తర్వాత 5% 5,000 ఇంటూ 12 నెలలు అంటే 60,000. తర్వాత 4% 4,000 ఇంటూ 12 నెలలు 48,000. తర్వాత 3% టోటల్గా ఈ విధంగా 36,000 టోటల్గా 7 ఇయర్స్కి 84 నెలలకి వీళ్ళకి వచ్చే కమిషన్ ₹4,56,000. మనము ఫీల్డ్ ఆఫీసర్ అయితే చేసాడు అనుకున్నామండి, మా చిన్న అమౌంట్ ₹2,000 ఆర్డీల అకౌంట్లో ఒక 50 చేసిన ₹1,00,000 బిజినెస్ జరిగింది. ఈ ₹1,00,000 బిజినెస్ మీద 84 నెలలు కమిషన్ ఎంత వచ్చిందంటే ప్రతి నెల 6వ తేదీన ఈ సేవింగ్ అకౌంట్లోకి వాళ్ళకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఇలా 84 నెలలకి 4,56,000 వచ్చింది. ప్లస్ దీంతో పాటు వీళ్ళకి మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అని కూడా ఇస్తారు. అంటే మంత్లీ ఫీల్డ్ తిరగడానికి అయ్యే ఖర్చులు. మొదటి సంవత్సరము 10% అని చెప్పాను కదా, ఆ 10%లో ఎంతైతే కమిషన్ వస్తుందో దాంట్లో మళ్ళీ 10% సర్క్యులర్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. అంటే ఈ 10,000లో 10% అంటే ఇంకొక ₹1,000 అంటే ₹11,000 మొదటి సంవత్సరం రావడం జరుగుతుంది. రెండవ సంవత్సరానికి 7,000 అంటే 7,000లో 10% ₹700. ఇట్లాగా టోటల్గా వచ్చినటువంటి కమిషన్ ₹4,56,000లో 10% అంటే ఇంకొక ₹45,600 మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే టోటల్గా ఒక ₹1,00,000 బిజినెస్ చేసినందుకు వీళ్ళకి 5,01,600 రౌండ్ ఫిగర్ ఒక 5,00,000 అనుకుంటే ₹5,00,000 వీళ్ళకి రావడం జరుగుతుంది. చేసిన బిజినెస్ ఎంత? ₹2,000 అతి చిన్న అకౌంట్లో 50 చేసినందుకు, అంటే ₹1,00,000 బిజినెస్ చేసినందుకు వచ్చేటువంటి కమిషన్. అంటే యాక్చువల్గా కమిషన్ అనకూడదండి, ఎందుకంటే కమిషన్ అంటే ఒకేసారి వచ్చేదాన్ని కమిషన్ అంటారు. ఒక ఇల్లు అమ్మామా లేకుంటే ఒక రియల్ ఎస్టేట్ ఏదైనా చేసామా ఒకసారి మనకు కమిషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే కస్టమర్ ఎన్ని సంవత్సరాలు అయితే కడతాడో అన్ని సంవత్సరాలు మనకు కమిషన్ వచ్చేదాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు, ఓఆర్సి అంటారు. ఇది ప్రతి నెల 6వ తేదీన మన సేవింగ్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఓకే, సో మరి 7 సంవత్సరాల ఆర్డి కట్టించారు, 84 నెలలు కమిషన్ వచ్చింది 5,00,000. తర్వాత నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తాడు ఫీల్డ్ ఆఫీసర్. అయితే ఇక్కడ 50 మంది కస్టమర్లు ₹2,000 కట్టే వ్యక్తులు 7 సంవత్సరాల తర్వాత 1,60,000 కట్టి
ఇంకొక 97,920 రూపాయలు వడ్డీ కలుపుకొని 2,65,000 తీసుకోవడం జరుగుతుంది. అంటే 58.29% వడ్డీ తీసుకుంటారు. మెచ్యూరిటీ టైం 7 సంవత్సరాల తర్వాత ప్లస్ ఈ 5 నుంచి అంటే ఈ టోటల్ గా 7 సంవత్సరాల్లో 5 నుంచి 6 సార్లు లోన్ తీసుకుంటారు. మరి ఇక్కడ లోన్ తీసుకోవడానికి మనం ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగామా, ప్రాపర్టీ అడిగామా, గవర్నమెంట్ ఎంప్లాయీ అడిగామా, ఏమన్నారు? ఈవెన్ సిబిల్ స్కోర్ కూడా చూడలేదు మనం. సో మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నామినల్ షూరిటీస్ 2 చెక్కులు ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరి దగ్గర నుంచి 2 షూరిటీలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద లోన్ అయితే వాళ్ళ షూరిటీస్ దగ్గర కూడా ఒక్కొక్క చెక్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంత నామినల్ షూరిటీస్ తోటి మనం వాళ్ళకి లోన్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు అవసరం లేకపోయినా ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే లోన్ ఈజీగా వస్తుంటే అవసరం లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేసి మరి లోన్ తీసుకుంటారు. సో 5 నుంచి 6 సార్లు లోన్ తీసుకున్నారు, ఇంత వడ్డీ తీసుకున్నారు. ఈ 50 మంది కస్టమర్లు మళ్ళీ కొత్తగా రిన్యూవల్ చేసుకోరండి మన దగ్గర 100% చేసుకుంటారంటే ఈ 50 మంది కస్టమర్లు మళ్ళీ 2,000 రూపాయల ఆర్డీ తోటి మళ్ళీ ఎంటర్ అయితే మనకు అగైన్ మళ్ళీ ఇంకొక 5 లక్షల రూపాయలు కమిషన్ 84 నెలలు క్రమం తప్పకుండా ప్రతి నెల 6వ తేదీన ఈ సేవింగ్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ప్లస్ దీంతో పాటు ఇంత ఈజీగా లోన్ వచ్చింది అండ్ ఇంత హయ్యర్ అమౌంట్ వడ్డీ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో వచ్చింది. మరి 50 మంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరికి చెప్పిన ఇంకొక 50 అకౌంట్లు వస్తాయి. అంటే 100 అకౌంట్లు అంటే 5 లక్షలు కాకుండా మనకి 10 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. సో నేను చెప్పింది 50 అకౌంట్లకేనండి. ఒక సంవత్సరానికి అనుకున్నా వీళ్ళు 10 లక్షలు చేసుకోవచ్చు, 2 లక్షలు చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. వాట్ ఎవర్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు ఆర్డీ అకౌంట్లో చేసుకోవచ్చు, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి ఈ రోజు మన సీనియర్ అడ్వైజర్ ఆఫీసర్ అంటే 12 క్యాడర్లు ఉంటాయండి. 12 క్యాడర్ దాటినటువంటి వ్యక్తుల్ని సీనియర్ అడ్వైజర్ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా మరి శ్రీనివాస్ హెగ్డే అనే వ్యక్తి ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన వ్యక్తి ఈ రోజు సీనియర్ ఏడీ అయ్యాడు. అతనికి या कुछ खाने का मन हो रहा है, लेज मंगवा ले और कुरकुरे भी मंगवा लेता तो हूँ, एक काम कर कोक भी मंगवा ले। और मीठे में डेयरी मिल्क, अब इतना सब कुछ हो ही गया है तो कॉर्नेटो भी मंगवा ले। टिल्ले चॉकलेट, मिले बटर स्कॉच। कहाँ से मंगा रहा है? సీనియర్ ఏవో అయ్యారు. అతనికి ఎంత వస్తుందంటే కమిషన్ నెలకు 48 లక్షలు వస్తుందండి. ఎవ్రీ మంత్ 48 lakhs. తర్వాత అంత అమౌంట్ తీసుకున్న వ్యక్తి ఏవి కమల్నాథన్ గారని అతనికి 36.5 lakhs వస్తుందండి. మన సంస్థలో 1,00,000కు పైగా ఓఆర్సి ఓవర్ రైడింగ్ కమిషన్ తీసుకునే వ్యక్తులు కనీసం 1,50,000 మంది ఉంటారు. ఇంకా 50,000 1,00,000 అయితే ఇంకా చెప్పలేమండి, చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాగా ఒక హైయెస్ట్ కమిషన్ తీసుకునే ఒక ఛాన్స్ మనది. ఈ సంస్థలో మనం ఫెసిలిటేటర్ గా పనిచేస్తున్నామంటే ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నట్టుగా మనకి మంచి ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ కమిషన్ కాకుండా నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఒక 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే 10,000 రూపాయలు ఓఆర్సి వస్తుందని చెప్పాను కదండి. ఈ విధంగా మినిమం 10,000 రూపాయలు వచ్చే వ్యక్తికి మన సంస్థ మనల్ని ఎంప్లాయీగా కన్సిడర్ చేసి 10 రెట్లు లోన్ ఇస్తారు. 10,000 రూపాయలకు మినిమం కమిషన్ వస్తే 10 రెట్లు అంటే 10 times 10 ఇంటూ 10,000 ఇంటూ 10 times అంటే 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. 20,000 వస్తుంటే 2 లక్షలు ఇస్తారు. మరి వీళ్ళు ఇచ్చిన లోన్ ఎలా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారంటే 10 లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి 3,40,000 కట్టాల్సి ఉంటుంది నెలకి. ఆ 3,40,000 ఈ 10,000 రూపాయల్లో పోతే 6,40,000 సేవింగ్ అకౌంట్కి వేయడం జరుగుతుంది. ఇట్లాగా ఒక 50,000 రూపాయలు కమిషన్ వస్తుంటే 10 times అంటే 5 lakhs పర్సనల్ లోన్ ఇస్తారు. అది వద్దు అనుకుంటే 50 లక్షల వరకు హౌసింగ్ లోన్ కూడా ఇస్తారు. ఈ హౌసింగ్ లోన్ అమౌంట్ ఈ 50,000 నుంచి కట్ అయిపోయి మిగతాది ఈ సేవింగ్ అకౌంట్కి రావడం జరుగుతుంది. ఇలాగా హౌసింగ్ లోన్, మార్టిగేజ్ లోన్, 2 వీలర్ లోన్, 4 వీలర్ లోన్ ప్రతి ఒక్క లోను మనం పనిచేస్తే ఈ ఫీల్డ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా కస్టమర్కి ఇచ్చేది ఎంతంటే వాళ్ళు కట్టిన దానికి 2 రెట్లు మాత్రమే ఇస్తాము. అంటే వాళ్ళు ఒక 2,000 కట్టే వ్యక్తి 24,000 కడితే వాళ్ళకు 48,000 అంటే ఒక రౌండ్ ఫిగర్ 50,000 ఇస్తాము. 2 రెట్లు ఇస్తారు. కానీ ఇక్కడ మనం పనిచేసే వ్యక్తులకు మనకు ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ మిగతా వ్యక్తులకు డివోర్స్ కానీ వీళ్ళకి 10 times లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సంస్థలో కస్టమర్ కంటే కూడా మనకే అధిక ప్రాధాన్యత ఉంది. సో వీళ్ళు నమ్మింది ఏంటంటే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వాళ్ళు నమ్మింది ఏంటంటే ఇక్కడ కస్టమర్ల కంటే ఎంప్లాయీస్ కి ఎక్కువ విలువనిచ్చారు కాబట్టే వీళ్ళు నమ్మింది ఏంటంటే ఎంప్లాయీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అని నమ్మారు. అంటే ఒక వెన్నెముక లాంటి వ్యక్తులని నమ్మడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల లోన్స్ మనకి ఇస్తున్నారు, ఇంత ప్రాఫిట్ ఇస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇండియాలో ఎన్నో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటే దాంట్లో టాప్ 1 లార్జెస్ట్ సొసైటీగా మన సంస్థ ఉంది.
దాంతో పాటు సంవత్సరానికి 2,400 కోట్ల టర్న్ లో ఉంది. ఇది ఎంప్లాయీస్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి. ఈ విధంగా మంచి కమిషన్ తో పాటు అన్ని రకాల లోన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఫీల్డ్ ఆఫీసర్లకు కానీ మిగతా వ్యక్తులకి ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. వీళ్ళకి ఏదైనా సర్జరీలు జరిగాయి, ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది జరిగితే వీళ్ళకి అయిన బిల్లులో 50 నుంచి 70% వరకు వీళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. దీంతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. సో వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు వీళ్ళు మొదటి క్యాడర్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. దీంట్లో జాయిన్ అయినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ గానే జాయిన్ కావాలి ఎవరైనా. తర్వాత వీళ్ళు 1 లాక్ బోనస్ అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31 అంటే ఫినాన్షియల్ ఇయర్ లో ఒక సంవత్సర కాలంలో ఫీల్డ్ ఆఫీసర్ 1 లక్ష రూపాయల ఆర్డీ అమౌంట్ గాని కట్టిస్తే వీళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారు. డెవలప్మెంట్ ఆఫీసర్ గా 2 లక్షలు బోనస్ చేస్తే 3వ క్యాడర్ సీనియర్ డివో అవుతారు. ఇదంతా 1 ఇయర్ కాలం అన్నమాట. ఈ విధంగా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే మనకి ఒక పెన్షన్ లాగా షేరింగ్ అనే అమౌంట్ ఇస్తారండి. ఇది మినిమం షేరింగ్ ఎంత ఉంటుందంటే 1 లక్ష రూపాయల పైన ఉంటుందండి. ఈ విధంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మొదటిది హైయెస్ట్ ఓఆర్సీ ఇస్తున్నారు, హైయెస్ట్ కమిషన్. రెండోది అన్ని రకాల లోన్స్ ఇస్తున్నారు. అండ్ మూడోది వచ్చి మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఒక పెన్షన్ లాగా ఒక షేరింగ్ అనేది కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ కి ఎంప్లాయీకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో అన్ని రకాల బెనిఫిట్స్ ఇక్కడ పనిచేసేటువంటి మన ఫెసిలిటేటర్స్ కి ఉంది. సో ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ సేఫ్టీ అండ్ కొన్ని సంస్థలు ఉంటాయి, మంచి ఆదాయం ఉంటుంది కానీ సేఫ్టీ ఉండదు. ఇంకో దగ్గర సేఫ్టీ ఉన్న దగ్గర ఆదాయం ఉండదు. కానీ ఈ సంస్థలు ఏంటంటే కస్టమర్ కి మంచి సేఫ్టీ ఉంది, కస్టమర్ కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వర్క్ చేసేటువంటి మనకు కూడా అన్ని రకాల బెనిఫిట్స్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ కూడా మనకు ఉండడం జరిగింది. నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. యా, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లోకి వెళ్దాము. సో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే సో ఆ డౌట్స్ అన్ని కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ ఆప్షన్ మనకి అందరూ మెజారిటీ పీపుల్ మొబైల్లో జాయిన్